చేస్తూ మీకు ఉండేటటువంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి గుణాయత్తం లోకే గుణిషిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉతస్త్వద్గతతయా సుభీభూయం యాతాః ఇతి నిర్ణయిష్మ శ్రుతివశాత్ పాణిపాదవదనాంబుజసద్దైః అంబుజాన్యపదిశన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం త్వాముదార్భుజం ఉన్నతమాయత్కర్ణపాస పరికర్మ సదంసం ఆయతాక్షమభిజాతకపోలం పారణీయతి వరప్రద దృంగ్మే నీలమేఘనిభమంజన పుంజశ్యామకుంతలమనంతశయం త్వాం అబ్జపాణిపదమంబుజనేత్రం నేత్రసాత్కురు కరీస సదా మే త్వక్షదృక్ష నిపిపాసతి జిహ్వా విహ్వలా శ్రవణవత్పరవృత్తౌ నాసికా త్వయి కరీస తథేతి ప్రాప్నుయాం కథమిమాం స్విదవస్థాం ఆధిరాజ్యమధికం భువనానాం ఈశతేపి సునయన్ కిల మౌళిః చూళికామణి సహస్రమరీచేః హస్తిభూషణ భవత్యుదయాద్రిః ఉద్ధరత్యుపరి భక్తజనానిత్యూర్ధ్వతాశ్రయణ సూచిత శక్తిం ఊర్ధ్వపుండ్రతిలకం బహుమానాత్ కిం బిభర్షి వరద స్వలలాటే కర్ణికా తవ కరీస కిమేషా కర్ణభూషణముతాంస విభూష అంసలం వ్యలకభూషణమాహో మానసస్య మమ వా పరికర్మ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఈ 27వ శ్లోకంలో ఉండే కొన్ని విశేషాలను ఇంకా మనం ఇవాళ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. చివరిలో మీరు అనుసంధానం చేయవలసినటువంటి శ్లోకాలు పాశురాలు చెప్తాను, నోట్ చేసుకోండి. నిన్న 2 శ్లోకాలు మీకు సూచన చేశాను. వటదళమధిశయ్య రంగధామన్ అనేటటువంటి శ్లోకం శ్రీరంగరాజస్తవంలో ఉత్తర శతకంలో 54వ శ్లోకం అని మనం అనుకున్నాం నిన్నను. అలాగే హృదయం ప్రసాదయతి అనేటటువంటి శ్లోకం రంగరాజస్తవంలో పూర్వ శతకంలో 95వ శ్లోకం. నేను 70లో అన్నాను, అందుకని కన్ఫ్యూజ్ అయినారు. నేను సరిగ్గా చూసుకోలేదు. హృదయం ప్రసాదయతి అనే శ్లోకం రంగరాజస్తవంలో పూర్వ శతకంలో 95వ శ్లోకం. ఇవి ఊర్ధ్వపుండ్రాన్ని గురించి బహుమానాన్ని గురించి చెప్పేటటువంటి శ్లోకాలు నిన్నటి పాఠ్యాంశానికి సంబంధించి. ఇవాల్టి పాఠ్యాంశానికి సంబంధించి మనం ఒక శ్లోకాన్ని ఇవాళ చివరిలో అనుసంధానం చేద్దాం. అది రంగరాజస్తవంలో పూర్వ శతకంలో 107వ శ్లోకం కుసుమభరాలసౌ అనేటటువంటి శ్లోకం. అది ఇవాళ మనం చెప్పుకోబోయే శ్లోకానికి అర్థానికి సరిపోతుంది. అర్థం చెప్పుకున్న తర్వాత మనకు అది తెలుస్తుంది. రంగరాజస్తవంలో పూర్వ శతకంలో 2 శ్లోకాలు, ఉత్తర శతకంలో 1 శ్లోకము మనం చివరిలో అనుసంధానం చేసుకోబోతున్నాం. అలాగే పాసురాలలో ఎంగనేయో అన్నై మీర్హాళ్ అని తిరువాయిమొழிలో ఉండేటటువంటి ఒక దశకం 5వ పత్తులో ఉంటుంది. ఆ దశకం ఎంగనేయో అన్నై మీర్హాళ్ 5వ పత్తులో 5వ దశకమో 6వ దశకమో అవుతుంది, చూసుకోండి. అందులో 10వ పాసురం చివరి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అది నిన్నటి శ్లోకానికి నిన్నటి శ్లోకంలో అంటే కర్ణికాతవ కరీష అనే శ్లోకానికి సంబంధించినటువంటి పాసురం అది. అలాగే ఇంకొక పాసురం సన్మం పలపల సేదు అనేటటువంటి పాసురం. అది మీకు తెలుస్తుంది ఎన్నోదో. సన్మం పలపల సేదు అని 3వ దశకంలో 3వ పత్తులో 10వ దశకంలో 1వ పాసురం అది. ఇవి తిరువాయిమొழிలో 2 పాసురాలు
చివరిలో మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. జ్ఞాపకం పెట్టుకోండి. 3 శ్లోకాలు, 2 పాశురాలు అనుసంధానం చేస్తాం. ఇక నిన్న మనం చెప్పుకున్నటువంటి ఉద్ధరతి ఉపరి భక్త జనాన్ అనే దాంట్లో స్వామి తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఊర్ధ్వపుండ్ర వైభవాన్ని చమత్కారంగా ప్రశ్నిస్తున్నట్లుగా వర్ణన చేశారు కూరత్తాళ్వాన్ అని మనం నిన్న వివరంగా అనుసంధానం చేసుకున్నాం. అది ఊర్ధ్వంగా ఉంది, స్వామికి ఉండేటటువంటి వైభవాన్ని చాటుతోంది, ఊర్ధ్వగతిని కలిగించేవాడు ఆయన అని చెప్పబడుతోంది. అందుకే ఆయన దాన్ని బహుమానంతో ధరిస్తున్నాడు అని నిన్న మనం చెప్పుకున్నాం. మనం అభ్యాసం చేసుకోవటం లేదు, కానీ ఒక్కసారి చిన్నగా 2 నిమిషాలు మనం వెనకటి శ్లోకాలని ఒక్కసారి రివైజ్ చేసుకోవడంలో ఇవాళ ఒక కొత్త ప్రక్రియని మనం అలవాటు చేసుకుందాం. మనకి 21వ శ్లోకం దగ్గర నుంచి వృత్తం మారింది. ఏ వృత్తం అనుకున్నాము? స్వాగత వృత్తంలో సాగుతున్నాయి ఈ శ్లోకాలు అని అనుకున్నాం. అందులో 4 శ్లోకాలు ఒక గుత్తి అనుకోవాలి, ఒక రకమైనగా భగవత్ దివ్యమంగళ విగ్రహ వర్ణన చేస్తున్నాయి అని అనుకున్నాము. సముదాయంగా వర్ణించేయి, సముదాయ శోభని వర్ణించేయి అని అనుకున్నాం. తర్వాత ప్రతి అవయవ శోభని వర్ణిస్తూ వస్తున్నారు ఒక్కొక్క దాంట్లో అనుకున్నాం. మొదటి శ్లోకంలో కిరీటం యొక్క అందాన్ని చెప్పారు, 2వ శ్లోకంలో ఊర్ధ్వపుండ్రం తాలూకు వైభవాన్ని చెప్పారు, 3వ శ్లోకంలో చెవి కుండలాల యొక్క అందాన్ని చెప్పారు. అంతవరకు మనం చదువుకున్నాం. ఇందులో మనకి పరమాత్మని సముదాయ శోభ చెప్పినప్పుడు బాహువులు, పాణిపాదాలు ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మనకి ఆయన ఆంజనం కరిగిరేరసి శృంగం అనేటటువంటి ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పరమాత్మని దేంతో పోల్చారు అంటే పోలవడం కాదు, ఎలా చెప్పారు అంటే కొండ శిఖరంలాగా ఉన్నాడు ఆయన. ఆంజనం కరిగిరేరసి శృంగం, కొండలో ఒక భాగంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ కరిగిరి శృంగానికి పరమాత్మకి భేదం లేదు అని చెప్పారు. దాన్ని రూపకాలంకారం అంటారు. అభేదాన్ని చెప్పడం, అభేద రూపకం అంటారు దాన్ని. రూపకాలంకారంలో అభేద ప్రక్రియలో చెప్పినటువంటి రూపకాలంకారం. ఇంతవరకు మనం అలంకారాల గురించి ప్రస్తావన చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వాటిని మీకు నెమ్మదిగా పరిచయం చేస్తున్నాను. అక్కడ రెండింటిని చెప్పకపోకుండా అదే ఇది అని చెప్పడం రూపకాలంకారం అని అనుకోవాలి. స్వామి కరిగిరి శృంగంలాగా ఉన్నాడు అని చెప్పారు. అలాగే మనకి ప్రత్యవయవ శోభని గురించి చెప్పే శ్లోకాల ప్రారంభంలో కిరీటాన్ని గురించి చెప్పినప్పుడు కిరీటాన్ని దేంతో చెప్పారు, ఎలా చెప్పారు అంటే ఉదయాద్రి అని అన్నారు. ఇక్కడ కొండగానే చెప్పారు, కిరీటాన్ని కొండగా చెప్పారు. కొండ శిఖరంగా అక్కడ అభేదం చెప్పారు, ఇక్కడ ఉదయాద్రితోటి కిరీటానికి అభేదాన్ని చెప్పారు. 2 చోట్ల ఒకే రకమైనటువంటి ప్రక్రియలో మనకి కిరీటం వేరుగా ఉంది, ఉదయాద్రి వేరుగా ఉంది అని కాదు. ఉదయాద్నే కిరీటము అన్నారు, ఉదయిస్తున్నటువంటి సూర్యుడే మణి అని మనకి అందులో అభేద రూపకాన్ని చెప్పారు. ఇక ఉద్ధరతి ఉపరి అనేటటువంటి శ్లోకంలో నువ్వు ఇందుకా ధరిస్తున్నావు, బహుశా ఇందుకై ఉంటుంది అని ఊహ చేస్తున్నారు. ఊహ చెయ్యడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అని అంటారు. ఇలా ఊహించడం, బహుశా అందుకేమో, బహుశా ఇందుకేమో అని అనుకునేటట్లుగా ఊహించటాన్ని ఉత్ప్రేక్ష అంటారు. అందం కోసం పెట్టుకున్నావు అని చెప్పటం లేదు. బహుశా ఆశ్రితులకి ఇష్టమైనటువంటి పదార్థం, ద్రవ్యం నీకు ఇష్టం కాబట్టి ఆశ్రితులకి ఇష్టం ఊర్ధ్వపుండ్రం, ఎందుకంటే ఊర్ధ్వగతిని కలిగిస్తుంది కనుక. అందుకే నీకు ఊర్ధ్వగతి అవసరం లేదు, నీకు కర్మ నిర్ణీతమైనటువంటి కర్మ చేయవలసిన అవసరం లేదు, అయినా నువ్వు దాన్ని ధరిస్తున్నావు అంటే బహుమానంతో అయి ఉంటుంది అని ఉత్ప్రేక్ష చేస్తున్నారు అని అక్కడ ఉత్ప్రేక్షాలంకారాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత కర్ణికా తవ కరీష అనే దాంట్లో ఇది చెవులకి అలంకారమా, లేక భుజాగ్రాలకి అలంకారమా, లేక వెనక నుండేటటువంటి ఆ కేశపాశానికి అలంకారమా, లేక నా మనస్సుకి అలంకారమా అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇది సందేహాలంకారం అంటారు. సంశయం అన్నమాట. ఇదా అదా అదా ఇదా అన్నట్లుగా సందేహాన్ని తెలియచేస్తున్నారు కనుక దాన్ని సందేహాలంకారం అంటారు. మనం క్రియాపదం తెలుసుకుంటున్నాం, సంబోధన పదాలు తెలుసుకుంటున్నాం, అవ్యయాలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు వీటితో పాటుగా అక్కడక్కడ అలంకారాలని కూడా తెలుసుకుంటే ఇప్పటికి మనం ఉత్ప్రేక్ష, రూపకము,
అలాగే సందేహాలంకారము తెలుసుకున్నాం. నీలమేఘ నిభం అని ఒక శ్లోకం ఉంది చూసారా, అందులో నీలమేఘంతో సమానంగా ఉన్నవాడు అని చెప్తే అది ఉపమాలంకారం అని అంటారు. అది 23వ శ్లోకంలో నీలమేఘంతో స్వామిని పోల్చి మనకి చెప్పారు అని మనం తెలుసుకుంటూ ఆ రివిజన్ కంప్లీట్ చేసుకుంటూ నిన్నటి శ్లోకంలో అంటే ఉద్ధరత్యుపరి అనేటటువంటి శ్లోకంలో మనం ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి ఒక స్తోత్రంలో ఒక భాగాన్ని మనం తెలుసుకుందాం. ఎప్పుడు మనం మన సంప్రదాయానికి చెందినటువంటి మహానుభావులు అందించినటువంటి స్తోత్రాలలో శ్లోకాలని లేదా ప్రబంధాలలో పాసురాలని రిఫర్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ నామాన్ని ధరించటంలో వివాదాలు వద్దు, ఐక్యత కావాలి అని అనుకున్నాం. వైష్ణవులలో కూడా నామాలలో తేడాలున్నాయి. అలాగే ఊర్ధపుండ్రమని, తిర్యక్పుండ్రమని, ఇలాగ చుక్కబొట్టని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ మనకొద్దు. ఈ ఊర్ధ్వపుండ్రం మీద ఎవరికైనా సరే ఆదరమే ఉంది అనేది మనం తెలుసుకోవటం కోసం మీకు ఒక రిఫరెన్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ అమలనాథ పిరాన్ మనం చెప్పుకున్నప్పుడు భగవంతుడిని పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణించినటువంటి ఆ ప్రబంధానికి ఒక ప్రబంధాన్ని, ఒక స్తుతిని మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. శంకర భగవత్పాదులు రచించినటువంటి విష్ణు పాదాది కేశాంత స్తోత్రం అని. ఎలాగైతే పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణించారో అమలనాథ పిరాన్, అదే పద్ధతిలో శంకర భగవత్పాదులు విష్ణు పాదాది కేశాంత స్తోత్రాన్ని అందించారు అని అప్పుడు మీకు నేను పరిచయం చేసినట్టు గుర్తుండుంటుంది, లేకపోతే గుర్తు చేసుకుందాం. అది అందించినటువంటి వారు శంకర భగవత్పాదులు. అంటే మహానుభావులకి ఏ రకమైనటువంటి తేడాలు ఉండవు అని. ఆ శంకర భగవత్పాదులు రచించినటువంటి ఆ స్తోత్రానికి చక్కటి వ్యాఖ్యానాన్ని వైష్ణవ సిద్ధాంత చెందినటువంటి రాఘవాచార్య స్వామి వారు అందించారు అని కూడా నేను మీకు అప్పుడు చెప్పాను. మనకి కె రాఘవాచార్యులు గారు వారు దానికి చక్కటి వ్యాఖ్యానాన్ని అందించారు. ఆ విష్ణు పాదాది కేశాంత స్తోత్రంలో పాదాల నుంచి కేశాల వరకు వర్ణించినప్పుడు తిరుముఖ మండలాన్ని వర్ణిస్తారు కదా. స్వామి యొక్క అన్ని అవయవాలని వర్ణించినప్పుడు, అన్ని వైభవాలని వర్ణించినప్పుడు అందులో శంకర భగవత్పాదులు ఊర్ధ్వపుండ్రాన్ని గురించి కూడా అందంగా వర్ణన చేశారు. ఇప్పుడు కూరత్తాళ్వాన్ మాటలలో మనం ఏది తెలుసుకుంటున్నామో అంటే శంకర భగవత్పాదులకి తర్వాత వారు కదా కూరత్తాళ్వాన్. కాలాన్ని బట్టి మనం చూస్తే భగవద్ రామానుజుల కాలం తర్వాతది కాబట్టి వారికి సమకాలీనులు కూరత్తాళ్వాన్. అంటే ముందే శంకర భగవత్పాదులు ఊర్ధ్వపుండ్రానికి ఉండేటటువంటి ఈ వైభవాన్ని వారు చక్కగా తెలియచేశారు అని మనం గుర్తుపెట్టుకోవడం కోసం మీకు అందులో ఉండేటటువంటి వారి మాటలని, వారు చెప్పినటువంటి ఆ శ్లోకంలో ఉండే మాటలని ఉద్ధరత్యుపరి భక్త జనాన్ అన్న భావన శంకర భగవత్పాదుల శ్లోకంలో కూడా మనకి కనిపిస్తుంది. అందరి దగ్గర ఆ స్తోత్రం ఉండకపోవచ్చు, లేదా ఇప్పుడు నెట్లో అన్ని దొరుకుతున్నాయి కాబట్టి మనకి రాఘవాచార్యుల గారి కావ్యాలు అని చూసుకుంటే అందులో వస్తే రావచ్చు. అది ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోండి. కానీ అందులో ఉండే భావన, శ్లోక పాదాన్ని మాత్రం నేను మీకు తెలియచేస్తాను. శ్రీరంగరాజస్తవంలో ఒక శ్లోకం నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం కదా, అది పైకి ప్రవహిస్తూ ఉండేటటువంటి అమృత నదులలాగా, అమృత ప్రవాహాలలా ఉంది ఊర్ధ్వపుండ్రం అని చెప్పుకున్నాం. అక్కడ వ్యాఖ్యానంలో రిఫరెన్స్ కి ఇది ఇస్తారనమాట. అందులో చూసి నేను మీకు ఆ పుస్తకం కూడా నా దగ్గర ఉంది, అందుకని చెప్తున్నాను. ఎంత నిర్మలంగా, ఎంత ప్రేమగా ఆ స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు అందించారు అంటే, ఆయన ఈ శ్లోకం చెప్పేటప్పుడు ఇది ఎన్నో శ్లోకమో కూడా నేను రాసుకోలేదు, 43వ శ్లోకం ఆ స్తోత్రంలో. ఈశ్వరుడు స్వామి శ్రీమన్ మహావిష్ణువుని ఆరాధించాడు అంటూ ఒక సన్నివేశాన్ని చెప్తారు. ఈశ్వరుని మీదకి మన్మధుడు బాణప్రయోగం చేశాడు. ఆ మన్మథ బాణప్రయోగం వల్ల ఈశ్వరునికి ఇంతకు ముందు ఉండేటటువంటి శక్తి సన్నగిల్లింది. అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయనకి మళ్ళీ పూర్వపు శక్తి వచ్చింది. అమ్మవారి యొక్క పురుషకారంతో ఈశ్వరుడు ఆ స్వామిని ఆరాధన చేశాడు అంటూ మొదటి సగభాగంలో పూర్వార్థంలో చెప్తారు. ఆ కథ అంతా మనకి అవసరం లేదు. అలా ఈశ్వరుని చేత ఆరాధింపబడినటువంటి అని తర్వాత అర్థంలో మనకి తర్వాతి భాగంలో చెప్తూ
భూయాత్ భూయో విభూత్యై మమ భువనపతేః భ్రూలతాద్వంద్వమధ్యాదుత్థం తత్పుండ్రమూర్ధ్వం జని మరణ తమః ఖండనం మండనం చ. చాలా మంచి శ్లోకం. ఈ సగభాగం మనం గుర్తుపెట్టుకున్నా చాలు. భువనపతే, లోకాలకంతటికీ అధిపతి అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువు అని అక్కడ ఆ విశేషణంతో తెలియచేస్తున్నారు. మమ, నాకు ఏం చెయ్యాలి, ఏం కలిగించాలి అంటే ఆయన ధరించినటువంటి ఆ భువనపతి అయినటువంటి ఆ స్వామి ధరించినటువంటి భ్రూలతా ద్వంద్వ మధ్యాత్. భ్రూలతలంటే కనుబొమలు. ఆ భ్రూలతలు రెండు ఉంటాయి. ఈ రెండింటి మధ్య నుంచి కదా పైకి ఊర్ధ్వపుండ్రాన్ని ధరిస్తాం మనం. భ్రూలతా ద్వంద్వ మధ్యాత్ ఉత్థం. ఈ కనుబొమల మధ్య నుంచి ఉత్థం అంటే పైకి ఊర్ధ్వతాశ్రయణ పూర్వకంగా ఉన్నటువంటి, ఊర్ధ్వతాశ్రయణ స్థితిలో ఉన్నటువంటి తత్ పుండ్రం ఊర్ధ్వం. ఆ ఊర్ధ్వపుండ్రం, ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఆ కనుబొమల మధ్య నుంచి పైకి తీర్చిదిద్దబడినటువంటి ఆ ఊర్ధ్వపుండ్రం జని మరణ తమః ఖండనం. జన్మ మరణం అనేటటువంటి చీకటి ఏదైతే ఉందో దాన్ని ఖండనం అంటే అద్భుతంగా ప్రకాశిస్తోంది. మాకు అజ్ఞానం పోతుంది. ఇంకా జన్మ మృత్యువు అనేటటువంటి ఆ బాధ ఆ చీకటిలో మేముండకుండా చేస్తుంది, మంచి వెలుగునిస్తుంది. అంటే ఊర్ధ్వగతిని కలిగిస్తుంది అనేది అర్థం అదే కదా. జని మరణ ఖండనం అంటే ఊర్ధ్వగతిని కలిగించటం. మళ్ళీ పుట్టుక లేదు, పుట్టుకుంటే కదా చావు. అంచేత ఆ రెండిటిని లేకుండా చేసేది. మండనం చ, మండనం అంటే అలంకారం. అలంకారం కూడా అంటే అది చూస్తే మన మనస్సుకి అలంకారము, లేదా స్వామి యొక్క తిరుముఖ మండలంలో లేదా మనలని అలంకరించేది, అంటే మనకి మంచిని సౌభాగ్యాన్ని కలిగించేది. ఖండనం మండనం చ తదూర్ధ్వపుండ్రో. మాకేం కలిగించాలి అంటే చెప్తున్నారు, భూయాత్ భూయో విభూత్యై. భూయ తిరిగి మమ నాకు విభూత్యై భూయాత్ అపరిమితమైనటువంటి వైభవాన్ని కలిగించేది అగుగాక అని ఆ విష్ణుపాదాదికేశాంత స్థితిలో శంకర భగవత్పాదులు స్వామి యొక్క ఊర్ధ్వపుండ్రాన్ని గురించి ఇదే భావనని వ్యక్తం చేస్తారు. అదే దాన్నే మనకు కూరత్తాళ్వాన్ పాసురంలో శ్లోకంలో కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే అది ముందరిది కాబట్టి ఆ ఊర్ధ్వపుండ్రం మనకి ఊర్ధ్వగతిని కలిగిస్తుంది. జన్మ మరణ చక్రం నుంచి మనని ఉద్ధరిస్తుంది, మనని అది మంచిని కలిగించేదిగా ఉంటుంది, విభూతిని కలిగిస్తుంది అంటూ వారు చెప్పినటువంటి మాటని ఈ ఊర్ధ్వపుండ్రం దగ్గర మనం అనుసంధానం చేసుకుంటూ తర్వాతి శ్లోకంలో నిన్న మనం చెప్పుకున్నది 4 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇస్తున్నారు. స్వామి యొక్క కపోలాలకి ధరించినటువంటి కర్ణకుండలాల వైభవాన్ని వర్ణిస్తూ కూరత్తాళ్వాన్ అనుకున్నాం. నిన్న ప్రతిపదార్థం చెప్పేసుకున్నాం కాబట్టి ఏమిటా 4 ఆప్షన్స్ అననంటే అది చెవులకి ఆభరణమా అని అడుగుతున్నారు. ఇందులో కిం, ఉత, ఆహో అని 3 పదాలు ఉన్నాయి చూడండి. వా అనేటటువంటి పదం ఒకటి. వా అంటే వికల్పం అన్నమాట. కిం అనేది ఒక సంశయం, అలాగే ఉత అనేది ఒక సంశయ సూచకమైనటువంటి పదం. ఆహో అనేది కూడా అలాంటిదే. అదా ఇదా అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఉండేటటువంటి అంశం వా అనేది. ఈ వా కర్ణభూషణం వా అంశభూషణం వా మానసం పరికర్మ వా అని ఇదా అదా ఇదా అదా అంటూ చెప్తున్నారు. నిన్న మనం చెవులకు కాదు అలంకారం, చెవులకు పెట్టుకునేటటువంటి ఆ కుండలాలు ముఖానికి అలంకారం అని కదా నిన్న మనం చెప్పుకున్నాం. ఒక శ్లోకాన్ని కూడా మనం చెప్పుకున్నాము. చెవులు కుట్టించుకుంటాయి, చెవులు బరువుని మోస్తూ ఉంటాయి, కానీ ఆ కష్టం దానికి మిగులుతుంది. కానీ అందం దేనికి వస్తుంది అంటే అది కపోలాలకి అలంకారంగా ఉంటుంది అని అందంగా చమత్కారమైన ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. ఇది లోక వ్యవహారంలో అయితేనే,
లౌకికంగా మనం చూస్తే లోకంలో చెవికి పెట్టుకున్న ఆభరణం చెవికి అందాన్ని కలిగించేది కాదు, ముఖానికి అందాన్ని కలిగించేది అని లోకంలో మనం చూస్తూ ఉంటాం. మరైతే ఇక్కడ కర్ణికాతవ కరీస అని అనొచ్చు, తిమేష కర్ణభూషణం అని అడుగుతున్నారు కదా. మరి కర్ణాలకు అలంకారం అని ఎందుకు అంటున్నారు అని అంటే ఇది పెరుమాళ్ల విషయంలో. పెరుమాళ్ళకి చెవులు ఎలా ఉంటాయిట అంటే బాగా ఆయత్కర్ణపాశం అనే శ్లోకంలో మనం చదువుకున్నాం, బాగా విస్తరించి ఉంటాయి. భుజాల అగ్రాల వరకు వేళ్లాడుతూ ఉండేటటువంటి చెవులని చూస్తే ఆ చెవులకి మకర కుండలాలు లేవని అనిపించదుట. మకర కుండల కాదుగళే అని నమ్మాళ్ళవార్లు వర్ణిస్తారు. మకర కుండలాలతో ఉన్నటువంటి చెవులే అంటారు. అంటే చెవులకి పెట్టుకునేటటువంటి అలంకారానికి తేడా లేకుండా ఎప్పుడూ కలిసి ఉండేటటువంటి ఒక అందం స్వామి యొక్క ఆ చెవులకి ఉంటుంది. కాబట్టి కర్ణభూషణమా అని మొదటిగా అడిగారు. మిగిలిన వారికి కాకపోవచ్చు కానీ ఆ చెవులకి ఆ కర్ణభూషణం ఎప్పుడూ ఉంటుంది. మకర కుండలాలతో కూడినవే ఆయన చెవులు అవుతాయి అని పింతాష అని చాలా రకాలైనటువంటి వర్ణనలని మనకక్కడ ఉదాహరణగా ఇస్తున్నారు. ఇది మొదటిది. లేదా మరొకటేం అడుగుతున్నారు అంటే ఎత్తైనటువంటి భుజాలున్నాయి, పొడవైన చెవులకి ఈ కుండలాలు వేళ్లాడుతూ ఉన్నాయి, అవి భుజాల మీద పారాడుతూ ఉన్నాయి కాబట్టి అది భుజభూషణమా అని అడుగుతున్నారు. భుజాగ్రాలకి భూషణంగా ఊత అంశభూషణం వా అన్నారు. రెండవది మరొక వికల్పం ఏం చేశారు అని అంటే కాదు, అది వెనకని జుత్తు వేలాడుతూ ఉంది, ఆ జుత్తు భుజాల వరకు వేలాడుతూ ఉంది, ఈ జుత్తుకి ఇది స్ఫోరకంగా కనిపిస్తుంది, అంచేత అది అలకభూషణమా అని అడుగుతున్నారు. అంశలంబి అలకలు అంటే భుజాల వరకు వేలాడుతూ ఉండేటటువంటి కేశపాశం, దానికి భూషణమా అన్నారు. మరొకటి ఏమిటి అన్నారు అంటే మానసస్య మమవా పరికర్మ, మమ మానసస్య పరికర్మవా అని అడుగుతున్నారు అని అనుకున్నా. అంటే అసలు అంటే ఇప్పుడు కూరతాళ్వానికి నిశ్చయ జ్ఞానం లేదు అని అర్థం. ఏ జ్ఞానం లేకపోయినా అది అజ్ఞానం కిందే లెక్క కదా. మనకి జ్ఞానము అంటే అందులో ఏ రకమైనటువంటి కొరత ఉండకూడదు. ఏ కొరత ఉన్నా అది అజ్ఞానము అనే చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పుడు వింటున్నాము, వినాలని కూర్చున్నాము, నిద్ర వచ్చింది, నిద్రలో కొంత భాగం పోయింది, తర్వాత మళ్ళీ తెలివొచ్చింది, తర్వాత మళ్ళీ కొంత భాగం విన్నాము. కానీ ఇప్పుడు పూర్తిగా విన్నట్టు అవుతుందా? నిద్రపోయినంతసేపు మనకి కలగవలసినటువంటి జ్ఞానం కలగలేదు. ఆ కొరత ఎలా ఉంటుందో అలాగే అజ్ఞానం అనే పేరు మనం వింటూ ఉంటాం కదా. ఆ అజ్ఞానము అంటే తెలియకపోవడము అనే ఒక్క అర్థమే కాదు. అజ్ఞానం అంటే 4 రకాలుగా ఉంటుంది. 4 రకాలైన దానిని అజ్ఞానము అనే అంటారు అని మనకి ఆ 4ంటిని వివరణ చేస్తున్నారు. ఏమిటో 4 అని అంటే అసలు ఒక విషయం గురించినటువంటి తెలివే లేకుండా ఉండడం. అది ఎలాంటిదిట అంటే పంచస్తవాలు చెప్పుకుందాము అని అన్నప్పుడు అంటే ఏమిటి అని అడిగాను చూసారా, అది అజ్ఞానం. మనకు అసలు ఆ వస్తువే తెలియదు, ఆ విషయమే తెలియదు, దాని గురించినటువంటి తెలివే మనకి తెలియదు, అస్సలే తెలియకపోవడం అనే దాన్ని ఒక స్టేజ్ లో అజ్ఞానం అని అంటారు. అసలు మూలం తెలియకపోవడం, మొదటి నుంచి దాని గురించినటువంటి అవగాహన లేక ఓ అదొకటి ఉంటుందా, ఆ యాప్ ఒకటి ఉంటుందా, ఓహో అలా చేసుకోవచ్చా అని మనం కొత్తగా అసలే తెలియని వాటిని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇంకొక రకమైనటువంటి అజ్ఞానం ఏది అంటే ఇదా అదా అనేటటువంటి ఒక సంశయం. ఏ శ్లోకం అండి అని అడుగుతారు చూసారా, మననం చెయ్యండి అన్న తర్వాత అది ఇదా అదా అనేటటువంటి సంశయం అన్నమాట. నిశ్చయ జ్ఞానం లేకుండా ఉండడం అది అజ్ఞానమే. ఆ తర్వాత ఇంకో కొంచెం వెళితే విపర్యయ జ్ఞానం అంటారు. అంటే తాడును చూసి పామనుకోవడం అనేటివి ఉంటాయి చూసారా. ఇప్పుడు పెరియ తిరుమజిలో శ్లోకం పాసురం చదవండి అంటే పెరియాళ్వారి తిరుమజిలో అదే దశకంలో అదే పత్తులో అదే పాసురాన్ని చదివామనుకోండి, అప్పుడు అది విపర్యయ జ్ఞానం అని అంటారు దాన్ని కదా. పెరియ తిరుమజి పెరియాళ్వారి తిరుమజి నెంబర్ ఒకటే 10, 5, 3 అన్నాం అనుకోండి, పెరియ తిరుమజి అన్నాం, పెరియాళ్వారి తిరుమజిలో చదివారు.
ఇది విపర్యయ జ్ఞానం, ఒకదానికి ఒకటి చేసుకోవడం అన్నమాట. దాన్ని విపర్యయ జ్ఞానం అని అంటారు. ఇక మరొక స్టేజ్కి వెళితే, నాకు ఇంతకు ముందు గుర్తుండేదండి, ఇప్పుడేమిటో మర్చిపోతున్నానండి. శ్రీ గుణరత్న కోశంలో శ్లోకమా, ఇది వరకైతే నోటికొచ్చేదండి, ఇప్పుడైతే అసలు విష్ణు సహస్రనామమే నోటికి రావడం లేదండి అన్నారు. ఇది విస్మృతి అంటారు, మరపు అంటారు. ఇది కూడా అజ్ఞానమే. అసలు తెలియకపోవడము, సంశయంతో ఉండడము, విపర్యయంగా తెలుసుకోవటము, విస్మృతిని పొందడము అనే 4 రకాలైనటువంటి అజ్ఞానంలో ఇప్పుడు కూరతాళ్వానికి కలుగుతున్న అజ్ఞానం ఏది అనంటే సంశయ రూపమైనటువంటి జ్ఞానం. ఇది సందేహాలంకారం అని అనుకుంటున్నాం కదా. ఈ సంశయ రూపమైనటువంటి స్థితిలో వీరు ఇలా ప్రశ్నిస్తూ ఉంటే, వీరు జ్ఞానపూర్తి కలిగిన వారు అని ఎలా అనుకుంటామండి అంటే, ఇది కూరతాళ్వానికే కాదు, ఇది నిత్యసూరులకి కూడా ఇలాంటి సంశయం ఉంటుంది, ఇలాంటి అజ్ఞానం ఉంటుంది అంటారు. అంటే అందరూ అజ్ఞానులేనా, మరి జ్ఞానులు ఎవరు లేరా అంటే, అది వారికి ఉండే దోషం వల్ల కలిగిన అజ్ఞానం కాదు, ఆ విషయానికి ఉండేటటువంటి గొప్పతనం అంటారు. అంటే భగవంతుడనేటటువంటి ఆ విషయం అంత గొప్పది కనుకే ఎప్పుడూ ఆ విషయంలో పూర్తి జ్ఞానం కలగడం అనేది ఉండదు. అనుభవిస్తున్న కొద్దీ ఈ రకమైనటువంటి స్వరూపానికి అనుగుణమైనటువంటి సంశయాలు కలుగుతూనే ఉంటాయి. చిన్నప్పుడు ఆలు నేర్చుకున్న తర్వాత నేను బాగా చదివేసుకున్నాను, నాకు అన్నీ వచ్చేసు అని అంటాడు చిన్న పిల్లవాడు. అప్పుడు వాడు పూర్తిగా జ్ఞానవంతుడు అని అనుకోక్కర్లేదు. మా తమ్ముడు పరమపదించాడు కదా, వాడు అలాగే అనేవాడు. వాడు 1వ క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత మా పక్కింటి ఆమె ఉండేవారు, ఏమో రమానాథు 1వ క్లాస్ అయిపోయింది కదా నీకు అని అంటే, అవునండి అత్తయ్య గారు ఇంక ఉద్యోగమే అనేవాడు. వాడు చిన్నప్పుడు 1వ క్లాస్ అయిపోతే ఇంక ఉద్యోగమే అని వాడు అంత జ్ఞానంతో, అంత పరిపూర్ణమైన జ్ఞానం తనకు కలిగింది అని అంటూ ఉంటుంది. ఇప్పటికీ నవ్వుకొని మొన్న కూడా తలుచుకొని బాధపడ్డాం మేము. అలా ఉంటుంది జ్ఞానం, అది పరిపూర్ణత చెప్పండి. కానీ అసలు తెలియకపోతే ఎంత తెలిస్తే అదే పూర్తి అనుకునేటటువంటి స్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్ని రకాలుగా కృషి చేస్తున్నాం పంచస్తవాలలో, ఇప్పుడు మనకి పంచస్తవాలు వచ్చాయా అంటే ఎక్కడొచ్చాయండి, ప్రతిదీ కన్ఫ్యూజనే, ప్రతిదీ అర్థం కాదు, ప్రతిదీ ఏదో మళ్ళీ ఇంకా రావాలి అంటుంది అన్నారు కదా. ఇప్పుడు ఇది జ్ఞానమా అది జ్ఞానమా అని అడిగితే, తెలిసిన కొద్దీ లోతు తెలిసిన కొద్దీ పరిపూర్ణత సిద్ధించడం అనేది సాధ్యం కాకపోవడం, అది ఆ విషయ వైలక్షణ్యం వల్ల కలుగుతుంది. అది కూడా ఒక రకమైనటువంటి స్వరూపానుగుణమైన అజ్ఞానమే అని చెప్తారు. ఇక్కడ కూరతాళ్వానికి కలుగుతున్నటువంటి అజ్ఞానము అలాంటిదిట. అందుకని మరి వారు ఎవరిని అడగాలి, ఎలా తెలుసుకోవాలి అంటే పెరుమాళ్ళని ప్రశ్న వేస్తున్నారు. ఇందులో ఏది అయి ఉంటుంది అని అనడంలో ఇలాంటి ప్రశ్న రూపంగా ఎన్నో అడుగుతారు, కానీ పెరుమాళ్ళు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారట. అలా చెప్పలేకపోతే అసలు కూరతాళ్వానికి అజ్ఞానానికి ఇంకొక కారణం కూడా ఉందండి అంటారు. నంజీయర్ వారు ఉపన్యాసం చెప్తున్నారట ఈ శ్లోకాన్ని ఒక చోట, ఒక ఉత్సవ సమయంలో ఉపన్యాస చెప్తూ వారు దీనికి ఈ స్థితికి కారణాన్ని చెప్తున్నారు. ఇప్పుడు వారు దేన్ని వెనక శ్లోకంలో దేన్ని చూశారు అంటే, నీలమేఘ నిభమంజన పుంజ అనేటటువంటి శ్లోకాన్ని తలుచుకొని ఆ రూపం తన ఎదురుగా ఉండాలి అని కదా కోరుకుంటున్నారు. ఇప్పుడు స్వామి ఆ నల్లటి రూపాన్ని మనస్సులో ధ్యానం చేసి 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 ఆ నలుపు మొత్తం అంతటా వ్యాపించేసిందిట, అంత చీకటిగా అయిపోయిందిట, ఏదీ కనపడకుండా అయిపోయిందిట కూరతాళ్వానికి. అప్పుడు అలా చీకటి అయితే హనుమత్ స్వామి లంకలో సీతని వెతకడానికి బయలుదేరినప్పుడు రాత్రి కదా ఆయన తిరిగాడు. రాత్రి అంతటా చీకటిగానే ఉంటుంది, ఎలా చూడాలి, ఎలా కనపడుతుంది, ఎలా అన్ని తెలుసుకోవాలి అని అంటే, ఆ లంకలో సీతాదేవిని అన్వేషణ చేసేటప్పుడు హనుమంతునికి ఎవరు సహకరించారు, ఎలా ఆయన అన్నిటినీ చూడగలిగాడు అంటే మనకి తెలుసు, చంద్రుడు సహకరించాడు. చంద్రోదయాన్ని వాల్మీకి భగవానులో 3 సార్లు వర్ణిస్తారు సుందరకాండలో. మనకి 2వ సర్గలో చివరిలో శంఖ ప్రభం క్షీరమృణాళవర్ణం అనేటటువంటి శ్లోకంలో చంద్రోదయాన్ని వర్ణిస్తారు.
తర్వాత మళ్ళీ తతస్స మధ్యంగతమం సుమంతం జ్యోత్స్నావితానం అనేటటువంటి 5వ సర్గలో మరొకసారి చంద్రవర్ణనం మధ్య దేశానికి వచ్చాడు అంటారు. సచంద్ర కుముదం రమ్యం సార్కకారండవం శుభం అంటూ 17వ సర్గలో మళ్ళీ చంద్రోదయాన్ని గురించి వర్ణిస్తారు. అంటే అక్కడ హనుమత్ స్వామికి ఆకాశంలో చంద్రుడు స్పష్టంగా కనపడ్డాడు, ఇక్కడ చీకటి తొలగింది, వస్తు జ్ఞానం కలిగేటటువంటి అవకాశం కలిగింది. అలాగే కూరత్తాళ్వాన్ మనస్సులో నల్లటివాడు నిండి ఉన్నాడు, అంత నల్లగా చేసేసాడు. ఆయన ఎక్కడుంటే అక్కడంతా కలరు కంప్లీట్ గా మారిపోతూ ఉంటుంది. అంతా నల్లగా ఉంటూ ఉండేటటువంటి ఆ కూరత్తాళ్వానికి ఒక చంద్రుడు కాదుట, 2 చంద్రులు ఉదయించారట. ఒక్కసారి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని పరిపూర్ణంగా చూడడం కోసం ఆయనకి 2 కాంతులు కలిగేయట, కనిపించేయట. ఆ 2 కాంతులు ఏమి, 2 చంద్రులు ఒకేసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో స్వామి ఆ చెవులకి ధరించినటువంటి ఆ సువర్ణమయమైనటువంటి మకర కుండలాలు కాంతులీనుతో అలాగా ప్రకాశాన్ని విరజిమ్మేయట అంతటా. అందుకే ఇక్కడ ఇందులో ఆ కుండలాల యొక్క వైభవాన్ని చూస్తూ స్వామి యొక్క దివ్య విగ్రహాన్ని సందర్శిస్తున్నారు అంటూ చెప్తారట జీయర్ వారు, నంజీయర్ వారు. దీనికి సందర్భాన్ని గురించి చెప్తూ, ఇప్పుడు చంద్రోదయం ఆనాడు హనుమంతుడికి అక్కడ నిజంగా చంద్రుడు ఉదయించాడు, ఇక్కడ కుండల రూపంలో 2 చంద్రులు ఒకేసారి కనిపించి వెలుగుని నింపేరు, ఆ కుండలాలని వర్ణిస్తున్నారు అని అంటారు. మరి అంత వెలుగు కనిపిస్తూ ఉంటే ఇంత సందేహం ఎందుకు కలుగుతోంది అంటే అది విషయ వైలక్షణ్యం అని అంటారు. మరి అడుగుతున్నారు కదా, స్వామి సమాధానం చెప్పాడా అని ఒక సందేహం కలిగింది. అడిగింది ఎవరిని? స్వామిని అడుగుతున్నారు కదా. ఊతా చెప్పు, మాకు మనస్సుకి పరికర్మ అని పరిమాళతోటే కదా, వరదరాజుతోటే కూడా అంటున్నాడు. అంటే వరదరాజు సమాధానం చెప్పాలి కదా, చెప్పాడా అంటే అబ్బోయే, ఆయనకి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే అలవాటు ఆయనకు అసలే లేదు, పొమ్మన్నారు ఆయన. ఎప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పట్టు ఆయన. ఎవరైనా సమాధానం చెప్పమని నిలదీస్తే వాళ్ళని డైవర్ట్ చేసేస్తూ ఉంటాడట, పక్కకి మరచేస్తూ ఉంటాడట. అందుకే ఇలా అడుగుతూ ఉంటే ఆయన సర్లేండి ఇదిగో అని చూపిస్తున్నట్ట తన భుజాలని. అప్పుడు తర్వాతి శ్లోకంలో భుజాలని వర్ణిస్తున్నారు అంటారు. దీనికి ఉపోద్ఘాతంగా ఇందులో అర్థం ఏమిటి అంటే ఆ అందం, ఆ కుండలాల అందం ఇన్ని రకాలైనటువంటి విధాలుగా ఒక శోభని వెదజల్లుతోంది. అన్నిటికంటే కూడా ఆశ్చర్యం మీకెవ్వరికీ తెలియదు, నా మనస్సుకే అది పరికర్మ అని ఆళ్వార్లు ఎలా చెప్తారో. ఎంగనేయో అన్నయ్య మీరుగాళ్ అనే దశకంలో పాసురం చెప్పాను కదా మీకు. అందులో స్థితి ఏమిటి ఆళ్వార్ల స్థితి అంటే మీకెవరికీ తెలియడం లేదర్రా, నాకు కనిపిస్తున్నాడు ఆయన. తిరుక్కురుంగుడి నంబియే నాన్ కండపిన్ అంటూ అందులో తిరుక్కురుంగుడి నంబిని నేను చూసిన తర్వాత నాకు ఇంకా మరొకటి దృష్టికి రావటం లేదు అని ఆయనే మనస్సులో ఉండి అక్కడి నుంచి పక్కకి తొలగకుండా ఉన్నాడు అని ఆవిడ చెప్పినప్పుడు అది నా మనస్సులో ఒక జ్యోతి పుంజం అలా ప్రకాశిస్తూ ఉండేటటువంటి స్థితి మీకెవరికీ తెలియదు, అది నాకే తెలుసు అంటారు ఆళ్వార్లు. పాసురం చివరిలో మనం అనుసంధానం చేసుకుంటాం. అలాగే మమ మానసస్య, నా మానసానికి పరికర్మలా ఉంది భగవంతుని యొక్క ఈ అద్భుతమైనటువంటి ఈ కుండలములు. ఆయన చెవులకి కాదు, ఆయన భుజాగ్రాలకి కాదు, ఆయన అలకావళికి కాదు అలంకారం, నా మనస్సుకి అలంకారము అని ఆ రూపం తన మనస్సులో స్థిరంగా నిలిచి ఉంది అని భావన చేశారు వెనుకటి శ్లోకంలో. ఇక ఈ శ్లోకంలో స్వామికి సమాధానం చెప్పే అవసరం లేదు కదా అనడానికి ఆయన డైవర్ట్ చేశాడు అనడానికి ఇంకా అందమైన సన్నివేశం ఉంది, చెప్తాను. ముందు శ్లోకం మనం చూసుకుందాం. ఇదిగో ఇది చూడని చూపించినట్లుగా నెక్స్ట్ ఆయన భుజాలని చూపించాడట, తన వక్షస్సుని చూపించాడట. తర్వాత ఎందుకు వీటిని వర్ణిస్తున్నారు అంటే ఆయన అలా డైవర్ట్ చేస్తున్నాడు, అవి మీరు పాపం ఇంకా ఈయన సమాధానం చెప్పడని ఒక్కొక్క దివ్య అవయవాన్ని వర్ణిస్తున్నారు అని అంటారు. శ్లోకం చూడండి. పారిజాత విటపానభితోయా పుష్ప సంపదుదియాత్ కరినాథ తాం విడంబయతే తావక బాహుషు ఆతతాతు
కటకాంగదలక్ష్మీ. స్వామి కుండలాలని సేవించా, ఇప్పుడు ఎత్తైనటువంటి స్వామి భుజాలని సేవిస్తున్నాం. ఆ భుజాలు చతుర్భుజాలు అని మనం అనుకుంటే ఆ చతుర్భుజాల యొక్క వైభవాన్ని ఇందులో ఎంత అందంగా చెప్తున్నారో మనం తెలుసుకోబోతున్నాము. ఇందులో క్రియాపదం విడంబయతి అనేది క్రియాపదం. విడంబనం అంటే తిరస్కరించడం అని ఒక అర్థం, అనుకరించడం అని ఒక అర్థం. ఇక్కడ అనుకరిస్తోంది అని చెప్పుకోవాలి, అలాగే ఉంది అనే అర్థంలో విడంబయతి అని ఇక్కడ ప్రధానమైనటువంటి క్రియాపదం. ఒకటే క్రియాపదం ఉందనుకోండి, ఉదియాత్ అనేది కూడా అలా క్రియాపదం లాంటిదే, కానీ ప్రధానమైనటువంటి క్రియాపదం విడంబయతి. సంబోధన ఏది? కరినాథ అనేది సంబోధన. కరిగిరినాథ, కరీష, కరినాథ, ఇది కొత్త పదం. కరీష అనేది ప్రయోగించారు ఇప్పుడు. కరినాథ, హస్తినాథ అన్నట్లుగా కరినాథ అనే పదం ఇందులో మనకి మరొక సంబోధన పదం వచ్చింది. కరినాథ విడంబయతి అంటున్నారు. దేన్ని, ఏది అనుసరిస్తోంది అనంటే తవ తావక బాహుషు ఆతత అనే పదాలు ఉన్నాయి చూసారా. విడంబయతి తర్వాత ఉండేటటువంటి భాగం చూడండి మీరు. తావక నీ యొక్క, బాహుషు బాహువుల యందు, ఆతత అంటే బాగా విస్తరించి ఉన్నటువంటి, కటక అంగద లక్ష్మీ. కటకములు అంటే ముంజేతికి పెట్టుకునేటటువంటి ఆభరణములు, కంకణాలు లాంటివి అన్నమాట, మురుగులు లాంటివి. అలాగే అంగదములు అంటే భుజాలకి పెట్టుకునేటటువంటి ఆభరణములు, భుజకీర్తులు అని అంటారు. కటక అంగద లక్ష్మీ, భుజాలకి ఆయన అంగదాలు పెట్టుకున్నాడు, ముంజేతికి కంకణాలు పెట్టుకున్నాడు, సర్వాభరణ భూషితములై ఉన్నాయి ఆయన యొక్క బాహువులు. ఆతత అంటే బాగా పూర్తిగా వ్యాపించి ఉంది, ఆ ఆభరణాలతో స్వామి యొక్క బాహువులు ఉన్నాయి. అది తాం విడంబయతి, తాం దానిని, విడంబయతి అనుకరిస్తోంది. దేనిని అనంటే ఇప్పుడు పైకినండి. పారిజాత విటపాన్, పారిజాత వృక్షములు అని అర్థం. పారిజాత వృక్షము యొక్క శాఖలు అని అనుకోవాలి. విటపం అంటే శాఖలు అని అర్థం, కొమ్మలు అని అర్థం. పారిజాత విటపాన్, పారిజాతం అంటే కల్పవృక్షం, కల్పవృక్షాల జాతికి చెందినదే పారిజాతం అనేటటువంటి ఒక పదం. ఆ కల్పవృక్షం అని మనం కామన్ గా తీసుకుందాం. ఆ పారిజాత విటపానికి అభిత, ఆ కొమ్మలు, ఆ కొమ్మలకి చుట్టూర యా పుష్ప సంపత్ ఉదియాత్, కొమ్మలకి పూలు పూస్తాయి, అందులో సందేహం లేదు. పూలు బాగా పూస్తే కొమ్మ కనపడకుండా పువ్వులు పూస్తాయి, అది కూడా మనకి తెలుసు. కానీ ఇప్పుడు ఈ పారిజాత వృక్షాలకి, ఈ కొమ్మలకి, శాఖలకి పువ్వులు ఎలా నిండి ఉన్నాయి అంటే చుట్టూ పూస్తే ఎలా ఉంటుందో అంటున్నారు. పుష్ప సంపత్ అభిత ఉదియాత్, వలయాకారంలో ఆ కొమ్మలకి పువ్వులు చుట్టూ పూస్తే ఎలా అందంగా ఉంటుందో అలాగే తాం శోభాం విడంబయతి, అలాంటి శోభని అనుకరిస్తోంది నీ యొక్క ఈ బాహువుల యొక్క అందం అంటున్నారు. అంటే స్వామి బాహువులకి ముంజేతికి తొడుక్కున్నటువంటివి చుట్టూ చుట్టి ఉన్నాయి, అవి పూలల్లాగా ప్రకాశిస్తున్నాయి. స్వామి యొక్క బాహువులు శాఖలలాగా ఉన్నాయి. స్వామి కల్పవృక్షంలా పారిజాత వృక్షంలా ఉన్నాడు. ఇప్పుడు చెట్టు పారిజాత వృక్షం, దాని శాఖలు, దానికి మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు, దానికి చిగుళ్ళు, దానికి పువ్వులు వస్తాయి. పువ్వులు చిగుళ్ళకి వస్తాయి, చిన్న కొమ్మలకి వస్తాయి, అలా నిండి ఉండొచ్చుగాక. కానీ ఆ కొమ్మల చుట్టూ పువ్వులు పూయడం అనేది ఎక్కడైనా ఉంటుందా? కానీ ఇక్కడ అలా ఉంది అని చెప్తున్నారు. స్వామి యొక్క భుజాల యొక్క వైభవాన్ని చెప్తున్నారు. పారిజాత విటపాన్, పారిజాతపు యొక్క, పారిజాత వృక్షపు శాఖలను యొక్క అభిత చుట్టూ అంటే పూర్తిగా దాని చుట్టూ వలయాకారంగా యా
పుష్ప సంపత్, ఏ పుష్ప సమృద్ధి అయితే ఉదయాత్ ఆవిర్భవిస్తుందో, పూసి ఉంటుందో, నిండుగా ఉంటుందో, తావక బాహుషు నీ యొక్క బాహువుల యందు అంటే నీ చతుర్భుజాలలో కూడా ఆతత అంతటా వ్యాపించిన కటకాంగద లక్ష్మీ, కటకములు అంగదములు మొదలైన వాటి యొక్క ఆ కాంతి, ఆ శోభ ఎలా ఉంది అంటే తాం విడంబయతి, ఆ పారిజాతపు శాఖలని ఇది అనుసరిస్తోందా అన్నట్లుగా ఉంది అంటున్నారు ఇందులో. అంటే ఇప్పుడు స్వామి శ్రీహస్తాలు, అవి చతుర్భుజాలు, అవి ఒక ఎత్తైనటువంటి కల్పవృక్షంలా శాఖలలో ఉంటున్నాయి, అవి నిండుగా పూచినటువంటి కొమ్మలతో కూడినట్లుగా ఉంటున్నాయి. చుట్టూ వలయాకారంలో ఒక కాంతి పుంజం ఎలాగైతే ఆవరించి ఉంటుందో అలా ఆవరించినట్లుగా ఉంది అని అంటున్నారు ఇందులో. ఇక్కడ రఘునాథాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో దీన్ని స్మరణాలంకారం అని అన్నారు. కూరత్తాళ్వాన్కి ఎక్కడో పెరుమాళ సన్నిధిలో ఉంటే మాత్రమే భగవన్నామస్మరణ కాదు, ఎప్పుడూ భగవంతుణ్ణి వారు స్మరిస్తూనే ఉంటారు, సాక్షాత్కరిస్తూనే ఉంటారు. బాగా భక్తి అతిశయిస్తే ఏ వస్తువులోనైనా భగవద్ దర్శనాన్ని మనం చేయగలుగుతాం. వారింటి ముందర ఒక పెద్ద పారిజాత వృక్షం ఉండి ఉంటుంది. బాగా పెరిగినటువంటి పారిజాత వృక్షానికి నిండుగా పూచినటువంటి పువ్వులతో ఉండిన పారిజాత వృక్షాన్ని ఒక్కసారి మనం స్మరిస్తే, ఇదివరకు ఇళ్లలో అలాగ ఉండేవి కాబట్టి, ముంగిళ్లలో ఉండేవి కాబట్టి కూరత్తాళ్వాన్ బయటకు వచ్చి ఆ వృక్షాన్ని చూసి ఉంటారు, చూడగానే పరమాత్మ గుర్తు వచ్చి ఉంటాడు, అందుకే ఇలా పరమాత్మని వర్ణన చేస్తున్నారు అని కూరత్తాళ్వానికి ఉండేటటువంటి నిరంతర భగవత్ సాక్షాత్కార వైభవాన్ని వర్ణిస్తూ అక్కడ తిరువృత్తంలో ఒక పాసురాన్ని కూడా చెప్తున్నారు. అది మనం రేపు అనుసంధానం చేసుకుందాం. అయితే ఇప్పుడు పరమాత్మకి దేనితోటి పోలిక చెప్పడం అనేది అంత సరి అయినది కాదు. ఎందుకంటే నిస్సమాభ్యధికం అభ్యధత్త, ఆయనతో సమానుడు, ఆయనకంటే అధికుడు కూడా ఎవరూ లేనివాడు అని అన్నప్పుడు స్వామికి ఇది ఉపమానం, ఇది ఉపమానం, ఇది ఉపమానం అని చెప్పడం అది ఆయనని తక్కువ చెయ్యడం అవుతుంది. భగవంతుడిని మిగిలిన వాటితో పోల్చి చెప్పడం అనేది భగవద్వైభవాన్ని తక్కువ చెయ్యటమే. అందుకే కట్టురైకిల్ నిన్ కణ్ పాదం అని తామరకు ఇవి సాటి కావు అని ఆళ్వార్లు మన కథలో చెప్తారు. కూరత్తాళ్వానే సుందర బాహుస్తవంలోనే అబ్జపాదమరవిందలోచనం అనేటటువంటి శ్లోకాన్ని చెప్పిన తర్వాత అరెరే ఎంత తప్పు చేశారు, నేను అబ్జం స్వామికి ఎలా సాటొస్తుంది, స్వామి నేత్రాలకి ఎలా సాటొస్తుంది అని అనుబ్జమబ్జం అనేటటువంటి ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. రాధిక దాన్ని బాగా అర్థం చేసుకుని ఎవరో అడిగితే దాన్ని చక్కగా చెప్పారని, వారు చాలా అభినందించారని, ఇంతకు ముందు ఒకసారి శ్రీమన్నారాయణాచార్య స్వామి వారు చాలా ఆనందించారు అని కూడా చెప్పారు. అది సుందర బాహుస్తవంలో అబ్జం సాటి కాదు, ఏదో ఒకటి చెప్పాలి కనుక చెప్తున్నాను అని అంటారు. ఎలా చెప్పాలి అంటే లౌకికమైనటువంటి వస్తువులతో సాటిగా ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఎలా చెప్పాలి అంటే అలాంటిది ఉండి ఉంటే అలా ఉంది అన్నట్లుగా చెప్పాలి. లేదు భగవంతుడికి మిగిలినవన్నీ సాటి చెప్తే ఎలా ఉంటుందో తెలుసా, భగవంతుడు బంగారం లాంటివాడు, ఏమైనా చెయ్యండి ఆయనని నిందించండి, ఆయనని తలవకుండా ఉండండి, ఆయనని అన్య ప్రయోజనులే ఆయనని దగ్గరికి వెళ్ళండి, అన్నీ ఆయన భరిస్తాడట. కానీ సామాన్యమైన వస్తువులతో ఆయనని పోల్చి చెప్తే మాత్రం ఆయనని తక్కువ చేసినట్టే అంటారు. బంగారం ఉందిట, ఆ బంగారాన్ని అగ్నిలో పడి కాల్చేయండి, అయినా బంగారానికి సంతోషమే, ఇంకా మెరుగుదిద్దుకుంటుందిట, ఇంకా స్వచ్ఛతని సంపాదించుకుంటుందిట. అది ఉలి పెట్టి దాన్ని కొట్టి సాగకొట్టని, అయినా ఆ దెబ్బలని భరిస్తుంది, అందమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటుందిట. గీటురాయి మీద పెట్టి గీకండి, గీటురాయి మీద సాన పెట్టండి, అరగదీయండి, అయినా బంగారం మెరుగులు దిద్దుకుంటూనే ఉంటుంది. అంటే బంగారానికి అవేవి కష్టాన్ని కలిగించవుట. కానీ బంగారానికైతే కష్టం లేదా అండి పాపం అంటే ఎందుకుండవు, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. బంగారానికి బాధ ఎప్పుడు కలుగుతుందిట అంటే గులివింద గింజను ఒక పక్క వేసి బంగారాన్ని ఒక పక్క పెట్టి తూస్తారు చూసారా, దాన్ని తూలన వేస్తారు,
అప్పుడు మాత్రం చాలా బాధపడిపోతుందిట బంగారం. ఇంకేం చేసినా బాధపడని బంగారానికి అయ్యో ఆ గులిహింద గింజతో నన్ను సమానంగా చూస్తున్నారే అని బాధపడుతుంది అని అంటారు. ఖేమ్నః ఖేదో నా దాహేన, బంగారానికి కాలిస్తే ఖేదం ఉండదుట, ఛేదేనా దాన్ని కొడితే దానికి ఏమీ కష్టం ఉండదుట, అంతేకాదు కర్షణేనవా దాన్ని గీటు పెట్టినా దానికి ఏమీ బాధ ఉండదుట. ఏతదేవ మహద్దుఃఖం, ఇదే దానికి పెద్ద దుఃఖంట. యత్ గుంజా సమతోలను అని ఒక శ్లోకాన్ని చెప్తారు. గుంజా సమతోలను అంటారు. మనకు కూడా ఎవరైనా తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, కానీ అతి తక్కువ వాళ్లతో మనల్ని పోల్చి చెప్పారనుకోండి, వాళ్ళతో నన్ను పోల్చొద్దు, వాళ్ళతో నన్ను పోల్చొద్దు అని ఎంత చిరాకు పడతామో, తక్కువ వాటితో పోలిస్తే మనకే అంత చికాకు ఉంటే మరి పరమాత్మకి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఈ లోకంలో ఉండే ఏ వస్తువు ఆయనకి సాటి రాదు. గులివింద గింజతో బంగారాన్ని పోల్చినట్టే ఉంటుంది, తోచినట్టే ఉంటుంది. ఇతరమైనటువంటి ఉపమానాలు చెప్పడం కనుక అలా చెప్పరు. అందుకే ఇది అభూతోపమా అని అన్నంగరాచార్య స్వామి వారు సమర్థిస్తారు. అందరూ మామూలుగా ప్రసిద్ధోపమా అని అంటారు. అలా కాకుండా ఇది ఎక్కడైనా ఆ పారిజాతపు చెట్టు అంతవరకు మనం ఒప్పుకుందాం, దానికి కొమ్మలు విస్తరించాయి అంతవరకు పర్వాలేదు, దానికి పువ్వులు పూసాయి అది కూడా ఒప్పుకుందాం. కానీ పువ్వులు రౌండ్ రౌండ్ గా పూస్తాయా, కొమ్మకి చుట్టూరా పూస్తాయా? ఎక్కడైనా పూసావు కదా, కొమ్మ నుంచి చిగురు వచ్చి చిగురు మించి పువ్వు వస్తుంది, అలా 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 అలాగే చిగురుతో ఉంటుంది. బాగా పువ్వులైతే కింద బాగా కనపడకుండా ఉంటుంది, కానీ కింద వైపు నుంచి కూడా చిగుళ్ళు వచ్చి రౌండ్ రౌండ్ గా వలయాకారంలో ఎక్కడైనా పువ్వులు పూస్తాయా? పుయ్యవే. మరి ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే, అగో ఆ భుజాలు చూడండి, ఆ గాజులు చూడండి, ఆ కంకణాలు చూడండి రౌండ్ గా ఉన్నాయి, ఆ భుజకీర్తులు చూడండి రౌండ్ గా ఆయన పెట్టుకొని ఉన్నాడు. అంచేత ఇది లోకంలో లేని ఒక అద్భుతమైనటువంటి అభూతమైనటువంటి ఉపమా. ఇది అలా ఉన్నట్లయితే అలా పూచిన చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంది ఆ వరదరాజు యొక్క భుజ సౌందర్యం అని ఇందులో విశేషించి చెప్తున్నారు అని చాలా అందంగా రాస్తారు. అలాగే రంగనాథుడి యొక్క భుజ సౌందర్యాన్ని కూడా భట్టర్ వారు చాలా పారిజాత కల్పతరువులతోటే పోల్చి మనకి చెప్తారు. ఇందాక చెప్పానే ఒక శ్లోకం, అది చివరిలో మనం చదువుకుందాము. కుసుమ భారం అనేటటువంటి శ్లోకం. రంగనాథ స్వామి వరదరాజస్వామిని చూస్తాం అంటే, రంగనాథ స్వామిని చూసాం అనుకోండి, మళ్ళీ చూస్తున్నాం అనుకోండి, అందులో ఎంత బాగా చెప్తారు అని అంటే, రంగనాథుడు పడుకొని ఉన్నాడు, ఇప్పుడు ఆ భుజ సౌందర్యాన్ని మనం చూడాలి. ఒక చెయ్యేమో ఇలా తల మీద పక్కకు పెట్టుకొని ఉంటాడు, ఒక చెయ్యేమో ఇలా ఆయన చాచుకొని ఉంటాడు కదా. ఆయన విగ్రహం ఎలా ఉంటుంది అంటే, అది నీలమేఘవర్ణం నల్లటి విగ్రహం అని మనం అనుకుందాం. నిజానికి తెల్లటి వాడే, కానీ సరే ఎందుకు నల్లగా ఉన్నాడనే తర్వాత మనం చెప్పుకుందాం. 107వ శ్లోకం. వెరీ గుడ్. ఆ శ్లోకంలో ఎలా పడుకున్నాడట ఆయన అంటే, పారిజాత వృక్షం, ఆ వృక్షానికి కొమ్మ, ఆ కొమ్మకి నిండా పూలు పూచి ఉన్నాయి. అంచేత ఆ బరువుతోటి ఆ కొమ్మ ఇలా వంగి ఉంది అనుకోండి. ఇప్పుడు స్వామి యొక్క భుజం, ఆ భుజానికి నిండా పువ్వులు, అవే ఆభరణాలు. ఇక్కడ కూరతాళ్వానైతే కంకణాలు భుజకీర్తులే చెప్తున్నారు, కానీ ఇలా చెయ్యి చాచుకుని పడుకుంటాడు కదా రంగనాథుడు, పూర్తిగా మనకు కనిపిస్తుంది కదా, అందుకని ఉంగరాలను కూడా చూస్తున్నారు భట్టర్ వారు. అక్కడ ఉంగరాలతో, కంకణాలతో, భుజకీర్తులతో సర్వభూషణ భూషార్హ అన్నట్లుగా ఆ భుజం నిండా అన్ని భుజాలకి కూడా ఆయన ఆ అలంకారాలు ధరించి, ఇప్పుడు ఆ కొమ్మ, ఆ పారిజాతపు కొమ్మ ఆ బరువుతోటి ఇలా వంగి ఉందిట. కిందని స్ఫటిక వేదిక ఉందిట. స్ఫటికంతో చేసినటువంటి వేదిక అంటే తెల్లటి ఒక అరుగు లాంటిది అనుకోండి. ఆ అరుగు మీద ఆ కొమ్మ వాలి ఉంటే ఎలా ఉంటుందో అలాగే స్వామి ఈ అనంతుని మీద అలాగా
చెయ్యి చాపి పడుక్కొని ఉన్నాడు అని వర్ణిస్తారు. అందులో అంతకంటే కూడా ఎక్కువగా ఇందులో ఈ భూషణాలు వలయాకారంలో ఉన్నాయి. ఆ పారిజాత కొమ్మలకి వలయాకారంలో పూలు పూస్తాయి ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఈ భుజాలు ఏం చేస్తున్నాయట, రంగనాథుడి భుజాలు ఆ పారిజాతపు శాఖలని చూసి నవ్వుతున్నాయట. పాపం ఎప్పుడు బిజీ, ఎప్పుడు ఫ్రీ ఉండదు, ఎప్పుడు పని, ఎప్పుడు అలసటే అని అనుకుంటున్నాయట. ఎందుకంటే స్వామి భుజాలు విశ్రాంతములై ఉన్నాయి. హాయిగా నాకేం పని లేదండి, మా పిల్లలు చూసుకుంటారండి అన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, రంగనాథుడు కూడా అలాగే హాయిగా పడుకున్నాట. చేతులు కాళ్ళు చాపుకొని మరీ పడుకున్నట్ట. ఎవరు పడుకుంటారంటే పిల్లలు అన్ని చూసుకుంటూ ఉంటే మనం ఎలా అయితే నిశ్చింతగా ఉంటామో, రంగనాథుడు తన పిల్లలకు అప్పచెప్పేసినట్ట. విశ్వక్సేనులు, సుదర్శనుడు, యస్మిన్ విన్యస్య భారం, ఇవన్నీ మనం వింటున్నా కనుక నాకేం పని అన్నాయిట. నిశ్చింతగా చేయి చాపుకొని ఉంటే ఆ చేతులు ఆ పారిజాతపు శాఖలని చూసి నవ్వుతున్నాయట. అయ్యో చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాయో అని, వాటికంటే ఇవి ఇంకా శోభతో ప్రకాశిస్తున్నాయి అంటారు భట్టర్ వారు. అలాగే ఇక్కడ కూడా ఈ అలా కనుక పుష్ప సంపద ఉదయాత్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి స్వామి యొక్క భుజములు అని అంటున్నారు ఇందులో. ఇంకా ఇందులో చాలా విశేషార్థాలు ఉన్నాయి. వీటిని మనం యథావకాశం అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న చమత్కారం చెప్తాను మీకు. కూరత్తాళ్వానికి పెరుమాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అని కదా మనం అనుకుంటున్నాము. అన్నగిరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో, వారి భావనల్లో దివ్య ప్రబంధాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి, అలా భావించాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు పెరుమాళ్ళని పరిహాసం చేస్తూ భావన చేస్తున్నారనమాట. ఇప్పుడు పెరుమాళ్ళు సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? కూరతాళ్వాన్ అడిగారు. ఎన్నిసార్లు అడిగారు? నమ్మాళ్వార్లే అడిగారు చాలా సార్లు. తిరుమాలే కట్టురయ్యే, తిరుమాలే కట్టురయ్యే, ముడిచోదియాయి ఉనదు ముగచ్చోతిలో, చెప్పవయ్యా చెప్పవయ్యా నాకు అర్థం కావటం లేదు అంటే మాట్లాడా? మాట్లాడలేదు. ఆయన ఇవళ తిరత్తు ఎన్సైహిన్రాయ్ అని అడిగారు. మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్లి రంగనాథుడు ఎదురుగానే నిలబెట్టి ఏం ఆలోచించావు, ఈవిని గురించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నో రిప్లై, అస్సలు మాట్లాడలేదు. పెద్ద పదవిలో ఉన్నవాడు ఎవరెంత గోల పెట్టినా, ఎంతమంది యాంకర్లు వచ్చి, ఎంతమంది రిపోర్టర్లు వచ్చి ఈ ప్రశ్నకి మీ సమాధానం ఏమిటి, ఈ ప్రశ్నకి మీ సమాధానం ఏమిటి అంటే వాళ్ళు నోరు విప్పకుండా చిరునవ్వే సమాధానంగా ఎలా ఉంటారో వాళ్ళని మించిపోయాడు. జగచ్చక్రవర్తి కదా ఈయన, ఏం సమాధానం చెప్తానో అని ఆయన నిర్లక్ష్యంగా ఉండలేదట. ఆఖరికి ఆళ్వార్లు చివరిలో ఒక్క ప్రశ్న వేశారు. మనకి ఇది చాలా అంటే మొత్తం కరతలామలకమైతే తప్ప ఈ భావనలు పెద్దలలో రావు. అలా వ్యాఖ్యానాలు వారు చెయ్యలేరు. తిరువాయుమొഴി చివర అంటే మనకి ఏ దశకం వస్తుంది అంటే 9, 10 చివరి దశకాలు. సూర్విసుంబణిముగిల్ అనేటటువంటి దశకం, తర్వాత మునియే నాన్ముగనే అనేటటువంటి దశకం. అందుకే ముందున్న 8వ దశకం, 10వ పత్తులో 8వ దశకం దగ్గరికి రండి. అక్కడికి వచ్చేసరికి అది తిరుమాలిరుంశోలమలై ఎందేనెన్న అనేటటువంటి దశకంలో ఒక పాసురంలో, 9వ పాసురంలో అంటే ఇంక చివరికి వచ్చేసింది. నమ్మాళ్వార్లు ఒక్క విషయం నాకు చెప్పు, ఒక్క విషయం నాకు చెప్పు అని అడుగుతున్నారు. ఏమిటది అంటే, ఇప్పుడు నన్ను ఇంత ఆదరంగా నువ్వు దగ్గరికి తీసుకున్నావు, చాలా సంతోషంగా ఉంది నాకు. కానీ మరి ఇన్నాళ్ళు ఎందుకయ్యా నన్ను దూరం పెట్టావు అని అడుగుతున్నారు. అది 9వ పాసురంలో, 10వ పత్తులో, 8వ దశకంలో, 9వ పాసురంలో తిరువాయుమొழிలో నమ్మాళ్వార్లో పెరుమాళ్ళని ప్రశ్నించినటువంటి ప్రశ్నట అదే. నన్ను ఇన్నాళ్ళు ఎందుకు దూరం పెట్టావు, ఇప్పుడు తీసుకున్నావు, మరి ఇంతకు ముందే నన్ను స్వీకరించవలసినది కదా, ఎందుకు నువ్వు దూరం పెట్టేవు అని. కాదు, తిరుమాలిరం సోలమలయ్యన్నేనెన్రా అనేటటువంటి దశకంలో 9వ పాసురం ఎన్నై పురత్తిట్టదు అనేటటువంటి పదం అందులో వస్తుంది. అప్పుడు అడిగితే స్వామి ఏం చేశాడట అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. పురోహితుడు పెళ్లి చేయిస్తున్నాడు. ఆ పురోహితుడు బాగా అన్నీ వచ్చినటువంటి వాడు కాదు, ఏదో పాపం అలా కాలక్షేపం చేస్తున్నాడు. పేరైతే వచ్చేస్తుంది, కానీ శాస్త్రం అయితే బాగా ఆయనకి వంట పట్టలేదు. ఎన్నో జిమ్మిక్కులు చేస్తున్నాడు, ఎన్నో చమత్కారాలు చేస్తాడు, ఆయన తప్ప గతి లేదన్నట్టు అందరూ ఆయనే బుక్ చేసుకుంటారు. కానీ ఆ పెళ్లిళ్ళకి ఎవరైనా వచ్చి తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన చేసే చమత్కారాలు రకరకాలుగా ఉంటాయి.
ఒకవేళ పురోహితుడు కళ్యాణ కాలంలో పెళ్లి చేయిస్తూ ఉంటే మంత్రం మరిచిపోయాడే అనుకోండి, మంత్రం మరిచిపోయాడు, ఆయనకి గబుక్మని గుర్తు రాలేదు, వీడియో తీస్తున్నారు, అందరూ చూస్తున్నారు, విఐపీలు వచ్చి కూర్చున్నారు, అందరి దృష్టి దీని మీదే ఉంది, మొత్తం లైవ్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఈ పురోహితుడి గారికి మంగళసూత్ర ధారణ సమయంలో చెప్పించాల్సినటువంటి మంత్రం మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? వాయిద్యం అంటాడు. ఒక్కసారి వాయిద్యం, గట్టి మేళం అంటాడు. అనేసరికి గట్టి మేళం వస్తాడు. వీడు మంత్రం చదివాడో లేదో ఎవరికీ తెలియదు, వీడికి గౌరవము ఉంటుంది, అక్కడ గట్టి మేళము వినిపిస్తుంది, ఎవరూ గుర్తించడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఇది చమత్కారం అంటారు. ఎలాగైతే పురోహితుడు మంత్రాన్ని మరచిపోతే వాయిద్యాన్ని వాయించమని చెప్పి సమయాన్ని అందకుండా తప్పించుకుంటాడో అని ఎగ్జాంపుల్ చెప్తారండి. ఎంత బాగా అనిపించిందంటే నాకు, వాయిద్యం అనేసరికల్లా గట్టి మేళం అనేసరికి మంత్రం చదివాడా లేదా అనేది ఎలా తెలియకుండా ఉంటుందో, అలాగే ఈ ఆళ్వార్లు ప్రశ్నలు వేసి తినేస్తున్నారు, ఇంతవరకు ఊరుకున్నాను, చివరికి వచ్చాక నేను తీసుకెళ్తున్నాను, అప్పుడు కూడా ఈయన ఇంకా ప్రశ్నలు వేస్తున్నారు, ఇంక ఈ వీరి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను అని పెరుమాళ్ళు గట్టి మేళం అన్నారట. ఒక్కసారి వాయిద్యం అన్నారట. అదే సూర్విసుంబణి ముగిల్ అనేటటువంటి దశకంట. ఆ సూర్విసుంబణి ముగిల్లో చూడండి, మేఘధ్వనులు, సముద్రపు ధ్వనులు, శంఖధ్వనులు, కాహళాధ్వనులు, స్తోత్రం చేసేటటువంటి మహనీయుల యొక్క స్తోత్ర ధ్వని, ఎన్ని రకాలైనటువంటి ధ్వనులు అందులో వినిపిస్తాయో చూడండి. ఎందుకలా చేసేట అంటే గట్టి మేళం అన్నట్ట పెరుమాళ్ళు. ఇంకా నేను సమాధానం చెప్పాను, నువ్వు వినలేదు అని అనకాడానికి, లేక సమాధానం చెప్పలేను, సూర్విసుంబణి ముగుల్ అని అన్ని రకాల ధ్వనులు వినిపించాడు అని అంటారు. అలాగే స్వామి కూడా కూరత్తాళ్వాన్ వెనకటి శ్లోకంలో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక భుజ సౌందర్యాన్ని చూపిస్తే ఆ భుజాలని చూసి వాటిలో ఉండే వైభవాన్ని వర్ణిస్తున్నారు కూరత్తాళ్వాన్ అని దీనికి అవతారిక చెప్తున్నారు. ఇందులో ఉండే విశేషార్థాలని యథావకాశం ముందు తెలుసుకుంటూ మనం వెళదాం. ఈ శ్లోకాన్ని